వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారి కమిట్మెంట్ గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు కొన్ని మాటలు ఖచ్చితంగా చెప్పుకోవాలి. రాజకీయం తెలీదు, కాంటెంపరీ రాజకీయ నాయకుడు, జస్ట్ టైంపాస్ రాజకీయాలు, సినిమాలో ఒక పక్క చేస్తాడు, మళ్ళీ రాజకీయాలు అంటాడంటూ ఆయన్ని వదిలేసి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు, ప్యాకేజ్ స్టార్, అమ్ముడు పోయాడు అని మాట్లాడేటువంటి వాళ్ళు. సరే, ఆయన నచ్చితే నచ్చొచ్చు, నచ్చకపోతే నచ్చకపోవచ్చు, సద్విమర్శ చేసే వాళ్ళని ఎవరేమనరు. కానీ తప్పుడు మాటలు మాట్లాడేటువంటి వాళ్ళు, వీళ్ళందరికీ ఇక ముందు జన సైనికులు తాట తీస్తారేమో ఎక్కువ మాట్లాడితే. ఇంకోసారి పవన్ కళ్యాణ్ని ప్యాకేజ్ స్టార్ అన్న, కమిట్మెంట్ లేదు అన్న. ఎందుకు అనంటే ఆయన కమిట్మెంట్ సంగతి ప్రభుత్వంలో ఉండి ఉప ముఖ్యమంత్రిగా లేదు, అలాగే ఆల్రెడీ ఇచ్చినటువంటి కమిట్మెంట్కి కట్టుబడి సినిమాలు పూర్తి చేస్తూ, రెండు పడవల మీద ప్రయాణం చేస్తూ, ఎక్కడ ఇబ్బంది అనేది లేకుండా, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, తన వంతు సాయం సమాజానికి కూడా చేస్తూ, చాలా బిజీ షెడ్యూల్లో సైతం ఆయన ఆరోగ్యం పాడు చేసుకున్న మళ్ళీ దాన్ని రికవరీ చేసుకొని ప్రజల కోసం, ఇటు కార్యకర్తల కోసం, ఇటు అభిమానుల కోసం పనిచేస్తున్నటువంటి ఆయన కమిట్మెంట్ని క్వశ్చన్ చేయడం అంటే అంతకు మించినటువంటి తప్పు ఇంకొకటి ఉండదేమో డెఫినెట్గా. ఎందుకంటే ఇది వార్తల్లో ఏదో ఆయన పొగడ్డానికో, ఆయన చేస్తున్న మంచి పనులను ప్రచారం చేయడానికో చేసేటువంటి ప్రయత్నం కానీ కాదు. ఆయన కమిట్మెంట్కి సంబంధించి ఆయన సన్నిహితులు చెప్తారు, ఆయన ప్రొడ్యూసర్ చెప్తున్నారు, ఒకసారి మీరు వినండి. కళ్యాణ్ గారు ఇంకా ఆయన ఎంత సపోర్ట్ చేశారంటే, ఆయన మా దగ్గర మినిమం నామినల్ అడ్వాన్స్ తర్వాత ఇప్పుడు దాకా ఆయన ₹1 కూడా తీసుకోవాలి. ఆయన క్లియర్గా మీకు కొద్ది డిలే అయింది, కంఫర్టబుల్గా అయితే ఏమైనా చేయండి, లేకపోయినా పర్లేదు అని నేను సినిమా స్టార్టింగ్ ముందు కలిసిన రోజు చెప్పారు ఆయన. అంటే ఇట్స్ ఎ షాకర్. ఇండస్ట్రీలో ఎవరు చెప్పిన నంబర్ కూడా అట్లా చెప్పారు ఆయన. ఆయన క్లారిటీ కూడా, ఏమండి నేను పొలిటికల్గా ఉన్నా, నేను ఎక్కడ ఆగకుండా 3 monthsలో మీ షూటింగ్ కంప్లీట్ చేస్తాను, నాకు పనున్నా నేను ఎవ్రీడే వచ్చి చేస్తానని ఆయన 12 hours 15 hours పనిచేశారు ఈ సినిమాకి. లేకపోతే ఇట్లా అయ్యేది కాదని. అండ్ ఆయన లుక్ అది ఆయన ట్రాన్స్ఫార్మ్ అయ్యి ఐ థింక్ ఈ మధ్యకాలంలో హీఈస్ లుకింగ్ బెస్ట్ ఇన్ దిస్ ఫిలిం. రోజుకి 12 నుంచి 15 గంటలు పనిచేశారు. అడ్వాన్స్ తీసుకోవడం తప్ప రెమ్యునరేషన్ గురించి, అసలు సినిమా రెమ్యునరేషన్ గురించి కూడా మాట్లాడలేదు. పని ముందు ఫినిష్ చేసేయాలి అని వెరీ టైట్ షెడ్యూల్లో కూడా 12 నుంచి 15 గంటల పాటు పనిచేసి సినిమాని పూర్తి చేశారు. మాకు ఎటువంటి నష్టం కలగకుండా. మేము ఇచ్చిన అడ్వాన్స్ తీసుకున్నారు తప్ప నాకు ఇంత రెమ్యునరేషన్ ఇవ్వండి అని కూడా అడగలేదు అని చెప్పి ఆయన అంటున్నారు. అది కమిట్మెంట్. సరే, ఇది సినిమాలకు సంబంధించింది అనుకుందాం. మరి ఉప ముఖ్యమంత్రిగా ఆయన కమిట్మెంట్ ఏంటి? ఇప్పటికి చాలాసార్లు చెప్పాం. కడప స్మార్ట్ కిచెన్ దగ్గర నుంచి పిఠాపురంలో ఆయన సాయం చేస్తున్నటువంటి అనాథలు, ఆయన జీతం కూడా ఇచ్చేస్తున్నారు అనేటువంటిది, ఇవన్నీ కూడా చెప్పాం, అయ్యిందే. మొన్న పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరపాలి అని చెప్పి అభిమానులు కోరుకున్నారు, అంటే కార్యకర్తలు కోరుకున్నారు. కానీ ఆయన చాలా సాదాసీదాగా, ఇది ప్రజల మధ్య జరగాల్సింది, పుష్కర కాలం దాటిన తర్వాత ప్రతి సంవత్సరం చేసుకునేటువంటి సభలే, ఈ సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరం పెట్టుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. కానీ ఇక్కడ ఇది ప్రజల మధ్యలో జరగాల్సినటువంటి సభ అని చెప్పి విశాఖపట్నం పాడేరు దగ్గర గిరిజన ఏరియాలో ఆయన ఆ సభ ఏర్పాటు చేసుకున్నారు. అక్కడ వాళ్ళతోటి మాట్లాడారు. అక్కడ ఎవరన్నా అబ్జర్వ్ చేశారా? అక్కడే స్పెసిఫిక్గా ఆయన ఎందుకు ఆ కార్యక్రమం జరగాలి అని కోరుకున్నారు? ఎందుకంటే ఆయనకున్నటువంటి అభిమానులు చాలా కట్టర్ అభిమానులు, పవన్ కళ్యాణ్ అభిమానులు, కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు, వాళ్ళు కూడా అపార్థం చేసుకున్నారు. కూటమి ప్రభుత్వంలో మనం ప్లీనరీ కూడా పెట్టుకోకపోతే ఎలాగా, మనకి సభ ఆవిర్భావ దినోత్సవం జరుపుకోకపోతే ఎలాగా, ఏంటి పవన్ కళ్యాణ్ గారు ఇంత అన్యాయం మనకి అన్నటువంటి మాటలు కూడా కొంతమంది మాట్లాడేశారు. ఆ మాటలన్నీ కూడా వాళ్ళు వెనక్కి తీసుకోవాలి. ఎందుకు అంటే ఆ రోజు ఆయన తలపాగా కట్టుకొని, తెల్లటి జుబ్బా వేసుకొని, కుర్తా పైజామా వేసుకొని నడుచుకుంటూ వెళ్తున్నటువంటి ఫోటోలు, అక్కడ జనం మధ్యలో కూర్చున్నటువంటి ఫోటోలు, ఇవి మాత్రమే చూసినటువంటి వాళ్ళు మేబీ అపార్థం చేసుకుని ఉండొచ్చు. కానీ ఒక ఏడాది క్రితం అదే రోడ్డు ఎలా ఉంది, మొన్న ఫోటోలు దిగినప్పుడు రోడ్డు ఎలా ఉంది అనేది అబ్జర్వ్ చేసినటువంటి వాళ్ళు చెప్తారు, అది ఆయన కమిట్మెంట్ అంటే, ఆయన ఇచ్చాడు మాట అంటే ఖచ్చితంగా అమలు చేసి తీరతాడు అనేటువంటిది. మొన్న చూసినటువంటి ఫోటోల్లో చక్కటి తార్ రోడ్డు ఉంది. ఏడాది క్రితం చూసినటువంటి రోడ్డు కంప్లీట్ మట్టి రోడ్డు, నడవడానికి కూడా సరిగ్గా లేనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి రోడ్డు. ఆ రోజే మాట ఇచ్చారు, మీ గ్రామానికి మొత్తం ఇదంతా కూడా రోడ్డు క్లియర్ చేస్తాను, రోడ్డు వేయిస్తాను అన్నారు. చెప్పినట్టుగానే రోడ్డు వేసి ఆవిర్భావ సభని సగర్వంగా మీకు ఇచ్చిన మాట నెరవేర్చాను, బాధ్యతని నెరవేర్చాను అని చెప్పి అదే రోడ్డు మీద టీవీగా నడుచుకుంటూ వెళ్తూ వాళ్ళందరి మధ్యలో జనసేన పార్టీ ఆవిర్భావ కార్యక్రమాన్ని ఆయన జరుపుకున్నారు. అది
కమిట్మెంట్. ఇంకొంటారు కొంతమంది కోట్లు వేసుకొచ్చేవాళ్ళు, సూట్లు వేసుకొచ్చేవాళ్ళు, కూర్చుని మాట్లాడేటువంటి వాళ్ళు. అందరూ కూడా పవన్ కళ్యాణ్ చూసి నిన్నటిదాకా మేము అభిమానులుగా ఉన్నాము, ఈ రోజు నుంచి మాకు చాలా చిరాకు వస్తుందని మాట్లాడేటువంటి చుప్పరాతి బ్యాచ్లు కూడా కొంతమంది ఉంటారు. వాళ్ళకి చెప్పాల్సింది చెప్పేది ఏమీ లేదు. మీరు ఎంత ఏడిస్తే ఆయన మీద ఆయనకి అంత మంచిది. లారీలు వెనక రాస్తూ ఉంటారు చూసారా, నీ ఏడుపే నాకు శ్రీరామ రక్ష అని. అలాగే పవన్ కళ్యాణ్ గారి మీద పడి మీరు ఎంత ఏడిస్తే ఆయన ప్యాకేజ్ స్టార్ అని ఇంకోటని మాట్లాడితే ఆయనకి అంత మంచిగా జరుగుతుంది తప్ప ఆయనకంటూ చెడు జరగదు. ఆయన కమిట్మెంట్కి చెడు అనేది ఎక్కడా జరగదు. హ్యాపీగా ఆయన నమ్మినటువంటి సిద్ధాంతానికి కట్టుబడి ఆయన ముందుకు వెళ్తున్నారు. ఆయన వెనక అభిమానులు కూడా అలాగే వెళ్తారు. లేదు రాజకీయాల్లో మనం ఉన్న దగ్గర మనకి ఇలాంటివి మనకు సరిపడవు అని చెప్పి అనుకునేటువంటి వాళ్ళు, బాగా ఏదో ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని అది రీచ్ అవ్వలేనటువంటి వాళ్ళు మాత్రం ఇంకా దొరికిందే సందని టీవీ డిబేట్లో కూర్చుంటారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు, అన్నీ చేసుకుంటూ వస్తారు. ఇంకొంతమంది అసలు పవన్ కళ్యాణ్ ఎవడు సినిమాలు చేయడానికంటూ మాట్లాడతారు. ఇంకొంతమంది ఎక్స్ బ్యూరోక్రాట్స్ పవన్ కళ్యాణ్ విమర్శిస్తారు. ఇంకొంతమంది లాయరే కాకుండా, లాయర్ అంటే చదివి ఉండొచ్చేమో కానీ కోర్టే నోటిఫై చేసి, బార్ అసోసియేషన్సే నోటిఫై చేసి నాన్ ప్రాక్టీసింగ్ లాయర్ లిస్టులో పడేసినటువంటి వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడేటువంటి వాళ్ళే. అందుకే ఇక మీద ఆయన గురించి మాట్లాడేటప్పుడు ఏమన్నా సద్విమర్శ చేస్తే తప్పులేదు. సద్విమర్శ కాకుండా ఆయన వ్యంగ్యంగా మాట్లాడతాం, వ్యక్తిత్వ హననం చేస్తాం అనేటువంటి వాళ్ళు, ఇంకోసారి ప్యాకేజ్ అని మాట్లాడేటువంటి వాళ్ళకి జన సైనికులు నిజంగానే తాట తీసే కార్యక్రమం పెట్టుకుంటారేమో. ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలని ఏం చేసినా, అంతేగాని హింసాత్మకంగా అస్సలు ఉండకూడదు, చట్టాన్ని చేతిలోకి అస్సలు తీసుకోకూడదు, ఎవరికి వాళ్ళకి ఇచ్చి పడేయాలంతే. ఏమంటారు? దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.